నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 1112 రోజులైందండి. ఈ రోజు 1113 రోజులు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి ఇతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1113వ రోజు. ఇంకా ముచ్చటగా 3 రోజులు మాత్రం మీరు ఉంటుందండి పూర్ణాహుతికి. 1113వ రోజు అంటే కలియుగం ప్రథమ పాదం, క్రీస్తు శకం 2024 మార్చ్ 22వ తేదీన
మనం శ్రీమద్ భగవద్గీతలో గురు పరంపరను ముగింపు సందేశంగా తెలుసుకునేదానికి ముందుగా ఈ యొక్క శ్రీకృష్ణ దేశికేంద్రుల 258వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పాటసుమే భక్తులకు ఇది బాటసుమే బోధజంద భ్రమరాకుండన్ కోటసుమే కందములు అను తోటసుమే దీన్ని తొలగద్రోయక వినుడి. పదవి భజనలతోనే పరమార్థాన్ని చూపించిన సద్గురు మాతకు మనం ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అర్థం కాలేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నాలుగు దృష్టాంతాలు ఇచ్చారు. ఈ కంద పద్యాలు ఎలాంటిది అంటే, నంబర్ 1 భక్తులకు పాట. ఏ భక్తులకి అని మనం ప్రశ్నించాలి. 4 క్వశ్చన్ చేసుకోవాలి. మొత్తం 4 పాయింట్లు అండి ఈరోజు. అనన్య భక్తులకు ఇది పాట. పాట మీన్స్ పాట అంటే అర్థం ఏంటంటే, పాట అంటే అన్నిటికంటే సులభంగా అవగాహన అయ్యేటువంటి శైలిలో చేసేటువంటి శబ్దము సంకేతములు అని అర్థం. పాట అంటే అన్నిటికంటే సులభంగా అర్థమయ్యే శైలిలో చేసే శబ్దముల సంకేతమే పాట. సాహిత్య ప్రక్రియల్లో ఇది ఒక మంచి బాట. నెక్స్ట్ అదే మొట్టమొదటి ఏంటంటే 4 చెప్తాను, వరుసగా చూసుకోండి. ఇది నంబర్ 1 పాట, నంబర్ 2 బాట, నంబర్ 3 కోట, నంబర్ 4 తోట. పాట, బాట, కోట, తోట. ఈ చిట్ట చివరి సందేశంలో గురువు గారు మనకు 4 రకాలుగా భక్తులకు దీన్ని కానుకగా సమర్పించారు. ఇప్పుడు డెఫినేషన్ ఒక్కొక్క దానికి అండి. అనన్య భక్తునికి ఇది ఒక పాట. ఎందుకంటే ఇది పాట అని ఎందుకు చెప్పాలంటే, చూడండి, శ్రీమద్ భగవద్గీతని అనుష్టుప్ ఛందస్సులో వ్యాసుడు ఎప్పుడో రాస్తే మాథ్యూ ఆర్నాల్డ్ ఇంగ్లీష్ లో రాసుకునేటప్పుడు ఏం చేశాడు, ద సాంగ్ సెలెస్టియల్. అది పాట అంటే. నాకు కృష్ణ దేశికేంద్రులు ఈ హృదయంతోనే ఇక్కడ మొదట పాట పెట్టారని నేను అంటాను. చూడండి, మళ్ళీ వేదవ్యాసులు అనుష్టుప్ ఛందస్సులో రాసినటువంటి శ్రీమద్ భగవద్గీత సందేశాన్ని ద సాంగ్ సెలెస్టియల్. సాంగ్ సెలెస్టియల్ అంటే తెలుగులో దాని అర్థం దివ్య గీతములు, పవిత్రమైనటువంటి దివ్య గీతములు అనే పేరుతో మరి ఇంగ్లీష్ లో రాసుకున్నారు మాథ్యూ ఆర్నాల్డ్. ఆయన రాసేసి ఆయన యొక్క స్పందన ఏంటంటే, నేను ఇది ఆంగ్లంలో పాటగా రాయడం వల్ల ఆంగ్ల సాహిత్యమే అంతర్జాతీయ భాషయే పరిపుష్టం చెందింది అంటాడు. అంటే ఈ భగవద్గీత జ్ఞానం అనేది, అచల పరిపూర్ణ పరిజ్ఞానం అనేది ఒక భాషనే పరిపుష్టం చేసింది అని ఫీల్ అవుతాడు ఆయన. ఇది వారి అనుభవం. ఇది కృష్ణ దేశికుల తెలుగువాడి అనుభవం. తెలుగువాడి ఆ యొక్క కత్తికి
ఎంత వాడి ఉంది అని తెలియజేసినటువంటి వాడి అయినటువంటి మాట ఈ పాట. చూడండి, తెలుగు కవిత ఉప్పొంగింది చూడండి. 258 పద్యం. అనన్య భక్తులకు ఇది పాట. పాట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉండే సమయంలోనంతా తనలో నుంచి బయటకు వచ్చేది పాట. అవునండి. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని ఉదాహరణకు చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఒక రోజు గుర్తు తెచ్చుకోండి, నేను చెప్తాను మీకు. మీరు హాయిగా బాత్రూమ్ లో పోయేసి జస్ట్ మగ్గులో నీళ్లు తీసుకొని మీ మీద పోసుకునేటప్పుడు కానీ, లేదా షవర్ ఓపెన్ చేసి మీ మీద నీళ్లు వచ్చి పడేటప్పుడు కానీ మీరు ఆటోమేటిక్ కూలి రాగం తీసుకుంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకసారిగా అంటే ఏమర్థం? ఆ టైంలో మీరు పరవశం చెంది ఉన్నారని అర్థం. ఆ టైంలో మీరు అత్యంత ఆనందంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు మీరు ప్రతిరోజు అని మాట చెప్పారు కాబట్టి మీరు పరిపూర్ణులని అర్థం. అంటే ఒకే సమయానికి మీరు బాత్రూమ్ లోకి పోయి స్నానం చేసేటప్పుడు లలలలా అంటే కూలి రాగం తీశారనుకోండి, అప్పుడు మీరు అత్యున్నత ఆనందంలో ఉన్నారని అర్థం. అప్పుడు వచ్చేదాన్ని పాట అంటారు. కానీ అదేదో సాహిత్యం పెట్టి కఠిన పదాలతో రాస్తే కాదు. అది రాసేటప్పుడు కవి హృదయం ఉప్పొంగుతుందండి. ఓ కవి హృదయాన్ని చూడండి. శృతి మరి అదేం పాట టక్కని చెప్తారు మీరు. అది చాలా సులభం. జగదేక గాథలో ఏమండి చూసారా? అంటే పాట అంటే వెంటనే మనిషిలో ఒక ఆకర్షణీయమైనటువంటి పులకింతలు రేపింది పాట. ఈ కృష్ణ ప్రభు కంద పద్యాల్లో ఉండేటువంటి దృష్టిని గురుముఖంగా గానా తెలుసుకుంటే ఇది ప్రతి వారి ఎదలోని పాట. మరి అనన్య భక్తులకు ఇది పాట. ఇళయరాజా మ్యూజిక్ అన్నారు మీరు టక్కనే. ఎస్, రాఘవేంద్రరావు దర్శకత్వం, ఇళయరాజా మ్యూజిక్, హిమాలయ పర్వతాల వర్ణన, అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఇది ఇళయరాజా మదిలో, ఆ సంగీత కళాకారుడి మదిలో, ఆయన పేరు నాకు తెలియదులే, సంగీతం ఎవరనేది, సంగీతం ఇంట్రెస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటది. సంగీతకారుడి మదిలో మెదిలినటువంటి ట్యూన్, సాహితీకారుడి మదిలో మెదలినటువంటి పల్లవి. మరి అనన్య భక్తులకు ఇది పాట అంటే అది అర్థం. అత్యున్నత ఆనందంలో ఉండేటప్పుడు ప్రతి భక్తుడు, అనన్య భక్తుడు కృష్ణ ప్రభువు సాహిత్యాన్ని పాటగా నేటికి పాడుకుంటున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు అర్థం ఖచ్చితంగా తెలుసుకుంటాడులే. ప్రత్యక్ష శ్రోతలు చాలా మంది తెలిసి ఉన్నారు. అర్థాన్ని ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటాడు. అవుట్ అయిపోయిందండి. నెంబర్ 2 దానికి వెళ్దామా? నంబర్ 2, ఇది బాట. ఎవరికి ఎందుకు బాట? అది మన ప్రశ్న. ఎవరికి పాట అంటే అనన్య భక్తులకి. బాట ఎవరికి, దేనికి, దాని మీద ఎట్లా నడుస్తారు అనేది కావాలి. బాట అంటే మామూలుగా లౌకికంగా ఏమంటారంటే ఉపనిషత్తు చెబుతుంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటారు, మనః ప్రగ్రహమేవచ విషయాంస్తేషు గోచర అని అంటాడు. జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాలనే బాటలో పరిగెత్తుతుంటాయి మనిషికి. జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూపరస గంధాలనేటువంటి రోడ్ల మీద పరిగెత్తుతాడంట మనిషి. శబ్ద స్పర్శ రూప రస గంధాలనే వాటిపైన పరిగెత్తుతూ ఉంటాడు మనిషి. ఇప్పుడు మన పాట వింటా ఉన్నాడు కానీ గంట తర్వాత ఏం చేయాలన్నా దాని గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది. అది దాని మీద పరిగెత్తడం అంటే. అని ఇది ఎట్లాంటి బాట తెలుసా? అటువంటి భ్రమ రానియకుండా అచల పరిపూర్ణ ప్రబోధనే మనసులో ఎప్పుడూ తలుచుకునేటటువంటి ఈ యొక్క బాట. ఈ బాటకు కోట ఒకటి ఉంది. ఈ బాటకు 2 వైపుల కోట ఉంటది. ఆ కోట ఏం తెలుసా? భ్రమ రాకుండా చేసేటువంటిదే కోట. భ్రమ రాకుండా చేసేది కోట. ఓకే.
విషయాల మీద రోడ్డు మీద పోతా ఉంటారు. మీరు రోడ్డు మీద పోతా ఉంటే మామూలుగా ఆవు పోతా ఉండింది అనుకో, పక్కన పచ్చని గడ్డి ఉంటే వెళ్ళిపోతుంది. పంది పోతా ఉండింది అనుకో, దానికి అవసరమైన మురికి కాలువ కనిపిస్తే అది దాంట్లో దూరేస్తుంది, రోడ్డు మర్చిపోతుంది. ఇట్లా సామాన్య మనిషి బాట మీద నేరుగా పోలేడు. అచల గురు భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు మీటింగ్ లో ఈ పనికిరాని బోధలంతా ఉన్నట్టు లేసి వెళ్ళిపోతాడు ఇంటికి. అచల గురు భక్తుడు గానే సభలో ఉన్నాడు అనుకోండి, ఆడు పనికిరాని బోధలంతా ఏదైనా మైకులు ఏదైనా చెప్తా ఉన్నారు అనుకోండి, గమ్మున వెనక నుంచి చేసి అట్టే వెళ్ళిపోతాడు. వస్తాడు పాపం మీద నేర్చుకుందాం తెలుసుకుందామని. ఎవరు చూసినా నాకు ఎక్కువ టైం లేదు, నీకు తక్కువ ఇచ్చినారు, ఒక ఆయన ఎక్కువసేపు మాట్లాడినాడు, ఇదే సోది ఉంటే ఏం వింటాడు చెప్పండి, వెళ్ళిపోతాడు గమ్ముని. అట్లా చూడండి, మొదటిది పాట, ఇది మదిలో మెదిలేది. ఎందుకు? సద్గురు యొక్క అనన్య భక్తి వల్ల మదిలో మెదిలిన పాటే ఈ కంద పద్యాల తోట. నెక్స్ట్ బాట అంటే ఇతని మదిలో నిజంగా అచల పరిపూర్ణ ప్రబోధ ఉంటే ఆ సద్గురువు యొక్క కృపయే భ్రమ రాకుండా చేసేటువంటి కోట. సద్గురువు యొక్క భక్తి, అనన్య భక్తితో ఇతను అచల పరిపూర్ణత చెందాడు అనుకోండి, అది ఇంకా భ్రమ రాకుండా చేసినటువంటి కోట అది. దానికోసం ఇప్పుడే ఆ పద్యాన్ని తలుసుకుంటూ ఒక కవిత రాయబడింది. దాన్ని అప్పుడే గాజుల నాగభూషణం గారు టక్కన ఏదో రెడీ చేశారు. గాజుల నాగభూషణం గారు దాన్ని మీరు ప్రజెంట్ చేయగలరా ఇప్పుడు? లేకపోతే ప్రజెంట్ చేసే వారికి ఎవరికైనా పెట్టండి, మీకు స్క్రీన్ షేర్ ఉంటుంది అనుకుంటాను. సరే, అది మళ్ళీ గ్రూప్ లో పెడతారు, నేను చదువుతాను చూడండి. అవనిలోన ఎవని ఎదే పరిపూర్ణత చెందేనో. పాట ఎట్ట మొదలైంది చూడండి, ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు కూడా కాలేదు రాసి. అవనిలోన ఎవని ఎదే పరిపూర్ణత చెందేనో, అతనికి ఇంకా తెలియాల్సినది ఏది మిగిలి ఉన్నది. పరిపూర్ణత చెందినోడికి తెలుసుకోవాల్సింది ఏదైనా మిగిలి ఉంటదే? ఇదే పరమ పదం, ఇదే పరంధామం. ఇది పాట రూపం. నెక్స్ట్ మాటలో బాట చూడండి, మాట నెంబర్ 2. ఎరుకలో బాగా గమనించండి, ఇది నాగేశ్వర ప్రసాద్ని ఉద్దేశించింది రాసిందిగా ఉందండి. చెప్పండి. పూజారి వెంకటేశము నాగేశ్వర ప్రసాద్ని మాత్రమే ఉద్దేశించి రాసిందిగా ఉందండి. చెప్పండి. మీరు అనన్య భక్తులు కాబట్టి చెప్తున్నానండి. ఎరుకలో పరిపూర్ణం ఉండదని ఎరుక ఎరగదు. ఎరుకలో ఇది నాగేశ్వర ప్రసాద్ గారి, పూజారి వెంకటేశం గారి లాంటి ఏమంటారు అల్పజ్ఞులైన వారికి మాత్రమేనండి. తెలిసిన వాళ్ళంతా దీన్ని ఖాతరు చేయబోకండి. తెలిసిన వాళ్ళకు మొదటిది అయిపోయింది, మూడోది చెప్పేసిన ఫస్టే. కావూరి నాగేశ్వర ప్రసాద్ లాంటి, పూజారి వెంకటేశం లాంటి ఇంకా తెలుసుకోవాలనుకుంటుండే వాళ్ళకి మాత్రమే ఇది రెండోది గుర్తుపెట్టుకోండి. అందుకే దాన్ని 2వ పాయింట్లో పెట్టా. నాకు తెలిసినంత చెప్తాను ఆయన, ఎవరు ప్రత్యక్ష స్థూలతలు అలగబాకండి. ఇది మాకు తెలియదు కాబట్టి మేమిద్దరు నేర్చుకుంటాను దీన్ని. చూడండి, నాగేశ్వర ప్రసాద్ ఇది మన కోసం అండి. ఎరుకలో పరిపూర్ణం ఉండదనేటువంటి విషయాన్ని ఎరుక ఎరుగదు. అంటే ఇప్పుడు మీకు అంటే మీ దగ్గరకు వచ్చేస్తా. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీలో నుంచి మాట్లాడతాను చూడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గాఢంగా నిద్రపోతున్నప్పుడు తాను పరిపూర్ణుడని తెలుసుకోవడానికి అక్కడ నాగేశ్వర ప్రసాద్ లేడు. అది ఆ మాట. అంటే అట్లా చెప్తేనే మీకు అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ దాంట్లోనే మరో సెంటెన్స్. ఇప్పుడు పరిపూర్ణంలో అంటే మళ్ళీ ముందు చెప్పిన పాయింట్ ఇక్కడికి వచ్చింది. పరిపూర్ణంలో ఎరుక లేనిదని పరిపూర్ణుడు ఎరుగును. క్లియర్. ఇతడే పరంధాముడు, ఈడే పరిపూర్ణుడు కూడా వాడే. అయిపోయినా? క్లియర్ అండి. చూసారా, మీరు ఆ బాటలో చక్కగా వెళ్ళారు. భ్రమరాని కోట మీరే నిర్మింపజేసుకున్నారు. చూసారా, భ్రమ రాకుండా కోట మీరు నిర్మింపజేసుకున్నారనే దానికి అర్థమేం తెలుసా? సద్గురువు కృపతో
మీరు కట్టుకున్న కోటే వెరీ క్లియర్ అని చెప్పిన మాట. అంతేనండి, పరిపూర్ణ గురువులో విషయాలు ఉండవు. ఇప్పుడు అదే మాట ఒకరికి ఒకలాగా పరిపూర్ణ గురువులో విషయాలు ఉండవని మీరు చెప్పింది, మీరు కట్టుకున్న కోట అది మీకే పూల తోట. అదే విషయాలు ఉండవు అంటే ఏమనుకుంటారు వాళ్ళు? చూడండి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉండవు అని మీ మాట. అది తన్మాత్రలు ఉండవు. అది మీ భావన, అది మీ హృదయం. నాకు తెలుసు, ఎందుకంటే నేను మీలో ఉన్నా కాబట్టి. విషయాలు ఉండదంటే అజ్ఞానులు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. దానికి మనం ఏం చేయలేము కదా. కనుక గురుబోధ ఎప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణంగా ఎదురెదురుగా సాజన్మ సాకార సద్గురుమూర్తితో శబ్ద తన్మాత్రతోనే జరగవలెను. అంతేనా కదా? అంతేనండి, అంతే. విచారణ మార్గం గురువు గారు, ఇది చెప్పితే తెలుసుకునేది కాదండి. విచారణ మార్గం అండి. ఉద్ధరేణ, నీ చేత నువ్వే ఉద్ధరించబడాలి ఈ విధంగా. నా చేత నేనే ఉద్ధరించబడాలి ఈ విధంగా. చూసుకోండి, ఎరుకలో పరిపూర్ణం ఉన్నదని ఎరుక ఎరుగదు, పరిపూర్ణంలో ఎరుక లేదని పరిపూర్ణుడు ఎరుగును. ఇతడు పరంధాముడే, అవును, ఇతడే పురుషోత్తముడు. ఇతడే అనేదానికి నిర్వచనం మీకు తెలుసు, మీరు చెప్పరు. ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఎవరి పేరు చెప్పినా చెప్పేటోడు ఎరికే కదా. కాబట్టి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. తక్కువలో పని జరగదని మాత్రమే నేను చెప్పగలుగుతాను. అంతకంటే నేనేం చెప్పగలుగుతాను? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువలో పని జరగదు. అవునండి. ఆ విషయం చెప్పేటోడికి అది గురు శిష్య మర్మం, గురు శిష్య గుర్తు, గురు శిష్య గుర్తు రహితం. అది విషయం. నేను ప్రజెంట్ చేశారా? నేను పోయి బయట ఎత్తులాడతాను. ప్రజెంట్ చేసినట్టున్నారు చూడండి. కాబట్టి కొంచెం కిందికి దించండి. మొదటి పాయింట్ లో బోధ సంపూర్ణమైంది చూసుకోండి. మొదలచలము చూస్తున్నాం. మొదలచలము నెరిగించదా, అది మూడో పాయింట్. 3 వేసినదండి. అవనిలో ఎవని ఎదే పరిపూర్ణత చెందెనో అతనికి ఇంకా తెలియాల్సినదేది మిగిలి ఉన్నది. ఇది అచల పరిపూర్ణం. అంటే మొదలచలము నెరిగించదా అని కృష్ణ ప్రభువుల సూత్రం. విదితముగా లేని ఎరుక వివరింతు పైన 2 పాయింట్. ఎరుకలో పరిపూర్ణం ఉండదని ఎరుగదండి. ఎరక్కనే కదా గురువు కాడికి పోయింది. అవును. మరి సాంఖ్యతారక మనస్కాలంతా పరిశీలించిన తర్వాత, సీతారామాంజనేయ సంవాదం, బృహద్వాసిష్టం లాంటి గ్రంథాలు పరిశీలించిన తర్వాత పరిపూర్ణాన్ని గ్రంథాల్లో తెలుసుకున్నాడా, తనలో తెలుసుకున్నాడా? తనలోనే. అయిపోయా. పరిపూర్ణములో ఎరుక లేనిదని పరిపూర్ణుడు ఎరుగును. ఎరిగిన తర్వాత ఆయన పరంధాముడు కాదు, ఆయన పరిపూర్ణుడు కాదు. అంతే. ఇంతకంటే ఎక్కువ అవసరం ఏముంది? తక్కువలో పని ఎట్టా జరుగుతుందంట. వచ్చేసేయండి, కృష్ణ ప్రభువుల 18 దగ్గరికి వచ్చేసేయండి. చూడండి, అనన్య భక్తులకి పాట, అదే సద్గురు బోధ. నెక్స్ట్, అనన్య భక్తులు బోధ చెందేటువంటి పాట కూడా ఈ పాటనే. చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్లు అయినాయి. 4 వాక్యాలతో చెప్పినప్పటికీ ఒక్క విషయాన్ని మనకు ఆయన తెలియజేస్తాం లేదండి. అంతేనా? అంతే గురుగారు. అనన్య భక్తులకు ఈ కంద పద్యాల్లో, ఈ జ్ఞానేశ్వరిలో ఉండేటువంటి సారాంశం ఒక పాట. అవును, రాశారు కదా. అవును, పాట అని మనం నోటితో చెప్పి రాసేశారు కదా, మీకు తెలుసు కదా. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు ఇప్పుడు ఎన్ని పాటలు రాసి ఉండారంటే నేనేంచి చెప్పలేనండి. 108 పాటలు ఏమో రాశారు సదానందంగా. వీటన్నిటికీ మొత్తం ప్రపంచంలో ఉండదన్నిటికీ నేను ఒకటే సమాధానం అని చెప్పి సద్గురు మాత రాశారు. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీనా భేదం లేదింకా అని రాశారు. ఇట్లాగే మొదలు పెట్టారు సదానందం గారు కూడా. నన్ను మొదలు పెట్టారు. ఏమంటారైనా, గురు సూచన తెలిసిన వారికి ఇంకా మర్మం లేదని రాస్తారు చూడండి. ఇట్లా ఆ పాటలు ఎన్నో మీరు క్లాస్ లో ప్రస్తావించారు కూడా. మరి అంటే వారి అనన్య భక్తి కదా వారిది చూడండి. కాబట్టి ఇది అనన్య భక్తులకే పాట.
ఎన్నో పాటలు రాయబడిపోయింది మనకు తెలిసి కూడా. అవునండి. అనన్య భక్తులకు బోధ చెందేదానికి ఈ పాటే బాట. ఈ బాట మామూలుగా భూమి మీద ఉండే బాట కాదని అర్థమైతా ఉంది కదా మీకు. ఆ బాట కాదు ఈ బాట. ఈ బాట ఏ బాట? రాచబాట, రాజయోగం, అస్పర్శ యోగపు బాట. ఇది బాటగాని బాట. అనన్య భక్తుడు మాత్రమే ప్రయాణించగలిగిన బాట. అతనికి భ్రమ రాకుండా చేసేటువంటి కోటే సద్గురు కృప. ఇది అనన్య భక్తుడికి మాత్రమే సిద్ధము, సాధ్యం కాదు, సిద్ధం. ఇది అనన్య భక్తుడికి భ్రమ రాకుండా చేసేటువంటి కోటే మరి ఈ యొక్క సద్గురు కృపా కటాక్షము. ఇటువంటి కోటలో ఒక తోట ఉండదండి. అది కందముల తోట అంటే చాలా మంది రాశారు, కందగడ్డలాగా భూమి లోపల అది ఏందో రాశారు. మరి అట్టగాదు ఇది. కందముల తోట అంటే ఇది మా కందముల తోట. ఇది మీకు 3వ కంద పద్యం అనుకుంటాను. కందముల తోట అంటే ఇది మామిడి తోట అని అర్థం. ఇది భౌతికమైనటువంటి మామిడి తోట కాదండి. ఏ కందము కా కందమే. మూడోది అనుకుంటాను. ఏ కందము కా కందమే మా కంద ఫల రస రుచిని మరిపించు రుచిన్ మీ కందములైనను వినుడు ఈ కందములన్నీ సత్వవీంద్రుల్లారా. ఈ తోట మా కందముల తోట. మీ కందాలు అనుకుంటారే, మా కందాలంటే మా కంద పద్యాలని కాదండి. మా కందము అంటే మామిడి పండు అని అర్థం. మామిడి పండు ఏ పండుకు ఆ పండు రుచి ప్రత్యేకం. ఇంత ఏ పండు తీసేదానికి లేదు. మామిడి పండులో ఎన్ని రకాలు ఉండినప్పటికీ పళ్ళంతా మామిడే కాబట్టి కంద పద్యాలు 261 ఉన్నప్పటికీ చెప్పబడిన విషయం ఒక్కటే. అదేది లేనిది లేదు, ఉండేది ఉంది. ఏది లేదు ఏది ఉంది అనేది మాత్రం అనన్య భక్తులకి ఎరుక. నన్ను అడగబాకండి, నాకు తెలియదు అంతే. కాబట్టి ఏ కందము ఆ కందమే మా కంద ఫల రస రుచిని మరిపించును అంటే ఎట్లాగైతే మామిడి పండు దేనికది ప్రత్యేకమైన రుచినిస్తుందో, అన్ని రకాల మామిడి పండ్లు తిన్న వాళ్ళు అంతమంది కాదు, నేను ఒకడే. ఆ విధంగా ఎన్ని రకాలుగా సమన్వయం చేసుకున్నప్పటికీ, ఎన్ని రకాలుగా బోధ తెలుసుకున్నప్పటికీ వాడు తెలుసుకునే విషయం మాత్రం తెలుసుకుంటున్న వాడు లేనిదనే విషయమే. అన్మాత్రలు అనేటువంటివి లేనివి, కేవలం అవి కలయిక వల్ల కల్పన మాత్రమే అని తెలియడమే కదండి. కాబట్టి మనం ఈ కంద పద్యాల తోటలో పడి టైం అంతా మర్చిపోయినట్టున్నాం. ఒకసారి బయటకు మాయం తెలుసుకుంటాయండి, చూసారా. కాబట్టి ఇది కందములు అనే తోట. అనన్య భక్తులకు ఇది పాట. అనన్య భక్తులు బోధ చెందేటువంటి రాచ బాట. అనన్య భక్తులకు భ్రమ ఎప్పటికీ రాకుండా కాపలాగాసేటటువంటి కోట. ఇది మా కందములు అనేటువంటి తోట. ఈ కంద పద్యము కేవలం నన్ను ఉద్దేశించిందే కదా. ఈ కంద పద్యాలు ప్రతిదీ నన్నే ఉద్దేశించి రాయబడిందని మైమరపించేటువంటి తోట. కనుక దీన్ని దయచేసి ఎవరు కూడా విడిచిపెట్టబాకండి. విడిచిపెట్టబాకండి అంటే మీరు ఒకరు చెప్పినట్టే బట్టి అదే విధంగా మైకి ఎత్తుకుని నడుచుకోమని కాదండి. నేను ఒక 3 ఏళ్ల క్రితం చూసా. ఒకవేళ ఇందులో ఒక ఆయన అంతకుముందు ఎప్పుడు కందార్థ దరువులు మాత్రమే చెప్పేటోడు. వరుసగా మొదటి పద్యం నుంచి 25వ పద్యం వరకు కంద పద్యాలనే పాడుకొని పోతున్నాడు. ఎందుకు అని ఆలోచించారు. అప్పుడు కంద పద్యాల వ్యాఖ్యానం గురుపదం గ్రూప్ లో వరుసగా పెడతా ఉన్నాడు. నాగేశ్వరరావు గారు దాన్ని రెడీ చేసి వీడియోలుగా చేసి ఎంత చక్కని బోధ ఇది అమ్మా అని దానికి లింగమూర్తి గారు పాట రాసేసారు వినేసి. అరే ఇదేదో బాగుందని చెప్పినాడు. వరుసగా కంద పద్యాలని బట్టి సరే మీరు చెప్పాలనుకుంటే ఆ కంద పద్యంలో మీరు నేర్చుకున్నది ఏదో వచ్చి అది చెప్పాలా.
లే మైక్ పట్టుకొని ఆ కంద పద్యాలు వరుసగా పాడేస్తున్నాడు ఆయన. అది పుస్తకంలో చదువుకోరా వాళ్ళ దానికి మనం ఏంటికి. కాబట్టి ఏదైనా పద్యంలో నుంచి విషయం ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావు గారు అదేంది తిరుపతి అచల మహాసభలను ఉద్దేశించి రోజు అదే పని మీద ఉన్నాడు ఆయన. ఆయన వచ్చేటువంటి వక్తల మీద నుంచి ఏం ఆశిస్తున్నాడో మరి మీరు ఒకసారి చూడండి. ఆయన చెప్పినటువంటి మాటల సారాంశం ఏంటంటే, దయచేసి ఈసారి మరి చివరి అచల మహాసభల్లో వచ్చి మాట్లాడేటువంటి వక్తలు అంటే సద్గురుమూర్తులు ఏం చేస్తారంటే, ఇట్లా మాట్లాడండి అని ఇంతకు ముందు 2 అచల మహాసభల్లో మాట్లాడిన వాళ్ళల్లో ఉండేటువంటి మంచి మాటలందరికీ వచ్చి పెడతాడు గైడ్ లైన్స్ వాళ్ళకి. నువ్వు వచ్చి మాట్లాడవా అంటే మాత్రం అది ఇప్పుడు కుదరదు అంటాడు. ఆయనేం మాట్లాడు, మనందరి చేత మాట్లాడించేది ఆయనే. ఆయన మాట్లాడాడు, ఊరికే ఉండడు, కానీ పెడతానే ఉంటాడు మెసేజ్ కింద మెసేజ్. ఏం పెడుతున్నాడంటే, చూడండి తిరుపతి పట్టణంలో అచల మహాసభలు చాలా విలువైనవి, ఆ సమయం చాలా విలువైంది, దాన్ని వృధా చేయకండి. ఆయన ఎంతో ఖర్చు పెట్టి ఎంతో మందిని పిలిపించి, ఎక్కువ మందిని పిలిపిస్తే ఎక్కువ మందికి బోధ తెలియజేయాలని ఆతరపడి మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని పిలిపిస్తున్నారు. దయచేసి మీరంతా కూడా చెప్పేటప్పుడు మీ అనుభవాన్ని జోడించి చెప్పండి అనేది ఆయన మాటల సారాంశం అండి. చెప్పాలి అంతే కదా. అది పక్కన పెట్టి ఆడెట్టుంటే ఆడ మాట్లాడేదానికి మనం ఏంటి కదా చూసే ఉపయోగం. కాబట్టి ఇది గురు భక్తులు నిత్యము పాడుకునేటటువంటి, ఇది అనన్య భక్తులు ప్రతిరోజు పాడుకునేటటువంటి పాట ఇది. ఈ పాటను అర్థవంతంగా తమలో తాము ఇప్పుడు కురుపు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా తన అనుభవాన్ని తాను జోడించి ఆలోచించి చూస్తే, ఇప్పుడు నేను 3 వాక్యాలు రాసిన ఆ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క కవయిత్రి అయిపోతారు. కాబట్టి పరిపూర్ణ స్థితి చెందేదానికి ఇది రాచబాట. ఇది మన కంద పద్యాలు అనేటువంటి ఫలించినటువంటి మరి తోటగాని తోట. ఈ కందములు అనేటువంటి మన కందాల తోటలో మనకు అందాల తోట, మనకు ప్లస్ అందాల తోట ఉత్పత్తి ఎట కూడా వస్తుంది. ఇది మన కందాల తోట, ఇది మనకు అందాలి తోట, ఇది మన కంద పద్యాలనే తోట, ఇది మన కందాల తోట. ఈ తోటలో సూచన మనకు అందాల. మరి ఈ పద్యాలు అంటే ఎన్ని రకాలుగానైనా అది వస్తుంది చూడండి. మన యొక్క అలసిపోయినటువంటి జనన మరణాల్లో ఇరుక్కుని మనం ఎన్నో జన్మలు కలిసిపోయి ఉంటాము. ఇందులో సెదవీరు జనన మరణాలు లేనివని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా పరమపదాన్ని మరి అనుష్ఠించి ప్రతి ఒక్కరూ తానే పరమపద స్వరూపుడని పరిపూర్ణుడని అపరోక్షము చెందేదాకా దీన్ని వదిలిపెట్టుకోకండి. చెందిన తర్వాత ఎట్లా వదలట్లే కాబట్టి చెందిన తర్వాత ఎట్లా వదలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ అచల పరిపూర్ణుడిగా అపరోక్షం చెందాలని రాసినటువంటి ఈ యొక్క మరి పుష్పవనానికి అధికారి అయినటువంటి కృష్ణ ప్రభువులకి, మరి దీన్ని ఇంత అందంగా ఏర్చి కూర్చి ప్రపంచానికి అందిస్తున్నటువంటి కార్యనిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరింత అద్భుతమైనటువంటి సూచనలను కృష్ణ ప్రభువుల కృపతో జ్ఞానేశ్వరిలో చూసేదానికి మనం జ్ఞాన యజ్ఞం 2వ భాగానికి వచ్చేయండి. అంతా ఇంకా మనకు సగం సమయం మిగిలింది. ఈరోజు గురు పరంపర చెప్పబోతున్నారండి. అట్లా ఈరోజు 1113 అనుకుంటాను. 1113వ రోజు 22వ తేదీ. నిన్నే గురు పరంపరను మొదలెట్టారు కదా. గురు పరంపర 1112లో మొదలు పెట్టారండి. గురు పరంపర చెప్పడంలో ఎవరికి వారే సాటి అచల గురుమూర్తులు. అందులో పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఆయనకు తగిన స్టైల్లో ఆయన చెప్పారు. మరి లింగమూర్తి గారు ఆయన స్టైల్లో పరిపూర్ణ దర్శనికి జెండా పాట అందించేటప్పుడు చెప్పారు. జెండా పాట అందించేటప్పుడు లింగమూర్తి ఎలా రాస్తారంటే, శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతం, శ్రీ బృహద్వాసిష్ట శివరామ దీక్షితులు సిద్ధాంత పరిచినది అచల జెండా, సాంప్రదాయకులంత సంకేతమును జూపహాంకార రహితమౌ ఓంకార కేతనము, ఎత్తండి సద్గురుని జెండా జగమంత ఉత్తదని మేలుకొని యుండా, ఎత్తండి సద్గురుని జెండా. అంటే గురు పరంపరను తెలియజేసేదానికి ఆయన
శ్రీ శివరామ దీక్షితులకి అటు రాసుకున్నాడు. వెంటనే అప్ప బ్రహ్మము అని రాయాలని మైండ్ లో అనుకున్నాడు. అప్ప గొప్ప గోప్యం మనసులో పెట్టుకున్నాడు, రాసుకున్నాడు. గొప్ప కురుచలు లేని గోప్యమవు ఈ బోధ అప్ప బ్రహ్మ గురుడు అందించెను, ఎరుక మరుపులు లేని పరిపూర్ణమిది అని పరశురాముడు దీన్ని ప్రకటపరచినాడు. ఎత్తండి సద్గురుని జెండా జగమంత ఉత్తదని మేలుకుని యుండా, ఎత్తండి సద్గురుని జెండా అంటే ఆయన స్టైల్ ఇది. ఆయనకు ఆ గేయ రూపం అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన అలా ప్రకటించాడు. ఈయన కవి, 21 సంవత్సరాలకే కవి ఈయన జ్ఞానేశ్వరి. ఈయన ఎలా గురు పరంపర ప్రకటిస్తున్నాడు చూడండి. వీళ్ళది సంత్ సాంప్రదాయం అండి, సంత్ జ్ఞానేశ్వరి. మరి మీరు ఇంకా బృహత్ శివరామ దీక్షిత సాంప్రదాయం కదా అని అడగబాకండి, అక్కడి నుంచే ఇది వచ్చింది. శివరామ దీక్షితులకు ముందు శ్రీధరులకు ముందు గురు పరంపర మీకు ఉంది కదండి, మన దగ్గర ఉందా? ఈ రోజు గురు పరంపర తెలుసుకునేటువంటి మార్గం కాబట్టి ఇక్కడ గురుగు నాగేశ్వరరావు గారు గురు పరంపర పరిపూర్ణ దర్శనంలో ప్రకటించారనుకుంటాను. మీరు అది ఒకసారి ప్రజెంట్ చేయండి. గురు పరంపర ఏడుంది ఇక్కడ, విషయ సూచికలు ఉంటాయి. పరిపూర్ణ దర్శనంలో గురు పరంపర ప్రకటించి ఉన్నారండి. 37వ పేజీ అండి. పరిపూర్ణ దర్శనం 37వ పేజీలో గురు పరంపర చూడండి. కలియుగంలో గురు పరంపర, కలియుగంలో గురు పరంపర నెంబర్ 5 ఉంది. 5వ నెంబర్లో ఉన్నాడు ఈయన. అల్లమా ప్రభువు, బసవేశ్వరుడు, బ్రహ్మానంద స్వామి, రామానంద స్వామి, జ్ఞానేశ్వరి 5వ నెంబర్లో ఉన్నాడు ఆయన. వెంటనే కబీరు, వీళ్ళిద్దరు ఒకే కాలంలో జీవించారు. మరి జ్ఞానేశ్వరికి ముందున్నటువంటి గురు పరంపర ఈ రోజు మనకు చెప్తున్నారు. ఇది పరిపూర్ణ దర్శనంలో ప్రకటించే 38వ పేజీలో ప్రకటించేటువంటి గురు పరంపర మీకు తెలిసిందే, మీరు చూసారు ఆల్రెడీ. ఇది ఎట్లా వస్తుందంటే అల్లమా ప్రభువు, బసవేశ్వరుడు, బ్రహ్మానంద స్వామి, రామానంద స్వామి, జ్ఞానేశ్వరి ఆయన రాసిన భగవద్గీత ఇది. దీని తర్వాత కబీరు, సహజానందులు, రామావధూత, అంబికా శివయోగి, వేమన యోగి, నిరంజన వెంకటార్య, తిరువెంగలార్య, తర్వాత శ్రీధర స్వామి. నంబర్ 14లో మీకు 38వ పేజీలో ఉందండి. ఆయన అది పెట్టుకుంటున్నాడు కాబట్టి 14వ నెంబర్లో శివరామ దీక్షితులు ఉన్నారండి. శివరామ దీక్షితులకు ముందు గురు పరంపర ఉందా లేదా అనేది వాళ్ళందరూ ఉన్నారు, పైన ఉన్నారు కదా అందరూ. అట్లా శివరామ దీక్షితులకు ముందున్నటువంటి గురు పరంపరలో అల్లమా ప్రభు, బసవేశ్వరుడు, బ్రహ్మానంద స్వామి, రామానంద స్వామి, జ్ఞానేశ్వరి 5 కదా. జ్ఞానేశ్వరికి, రామానంద స్వామికి అక్కడ ఆ పరంపరని ఈయన చెప్తున్నాడండి. అది చెప్తున్నారు ఇక్కడ. ఈయన కవితాత్మక రూపంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే గురు పరంపరలో మత్స్యేంద్రనాథుని పేరు లేదు కదా అని చెప్పిపోతారు మీరు. మనం చెప్పుకోలేనటువంటి, మన చరిత్రలో మనకు తెలియనటువంటి గురు పరంపర ఎన్నో ఉన్నాయండి. ఎంతో మంది మనకు తెలియని వాళ్ళు ఉన్నారండి. కాబట్టి ముందుగా దాన్ని సరిగ్గా పెట్టుకుంటున్నారు. పెట్టండి సరిగ్గా పెట్టండి. ఓకే, పర్వాలేదు. ఆ పేజీ నెంబర్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. 14వ నెంబర్లో శివరామ దీక్షితులు ఉన్నారు. ఇది చాలా మంది ఈ శివరామ దీక్షితులది మాత్రమే గురు పరంపర, దానికి ముందుగా గురువులు అవసరం లేదని కొంతమంది వాదిస్తారు. వాళ్ళతో నేను వ్యతిరేకించలేదండి, అట్టని నేను ఏకీభవించలేనండి. వాళ్ళతో వ్యతిరేకించే పని నాకు లేదు, ఏకీభవించేటువంటి అవసరము లేదు. ఎందుకంటే నేను ఏకమే, బహుళం కాదు, నిత్య ఏకం. కాబట్టి నిత్య ఏకవచనమైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరి యొక్క అనుభూతిని గురు పరంపర చెప్పేటువంటి విధానంలోనే మనం తెలుసుకోవాలి. చూడండి, రైట్, తీసుకోండి. ఓకే, ఇప్పుడు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు నంబర్ 1 మత్స్యేంద్రనాథుడు అండి. మత్స్యేంద్రనాథునికి ఏం చెప్పారు మనకంటే, ఆయన చెప్పే ఆ యొక్క కవితాత్మకమైన సందేశం చూడండి. శివుడు పార్వతికి చెప్పాడు అని చెప్తారు, అంటే గురువు శిష్యుడికి చెప్పారని అర్థం. క్షీరసాగరము అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్లో జరిగేటువంటి ఆలోచనల పరంపరే క్షీరసాగరం అండి. క్షీరసాగరంలో మొసలి పొట్టలో నివసించుచున్న మొసలి ఎక్కడుంది తెలుసా? తరంగంలోనే ఉంది.
క్షీరసాగర తరంగం అంటే ఆలోచన పరంపరలోనే గురువుని చూడాలి మీరు. ఆలోచన పరంపరలో మొసలి పుట్టలో నివసించుచున్న, మొసలి అంటే చూడండి నేను అనేటువంటి దాంట్లోనే గురువు ఉంటాడు. అవునండి. ఇందాక కవిత్వంలో మీరు చూశారు, ఎరుకలోనే పరిపూర్ణమున్నదని ఎరుకకు తెలియదు. అదే నేనులోనే గురువు కూడా ఉంటాడు. అది రెండో నేను తెలియదు. మొదటి నేనుకు తెలియవలసిన అవసరం లేదు. మళ్ళీ చూడండి, చెప్తాను మళ్ళీ, మీరు నిదానంగా రండి. రెండవ నేనుకి అది తెలియదు. మొదటి నేనుకు తెలియవలసిన అవసరం లేదు. కనుక ఇప్పుడు ఆ జ్ఞానంతో చూడండి, మత్స్యేంద్రనాథుడికి లభించింది. మత్స్యేంద్రనాథుడు అనేది ఆయన పేరు, సాజన్మ సాకార సద్గురుమూర్తి పేరండి. ఈ మత్స్యేంద్రనాథుడు చూడండి, సప్తశృంగిపై అంటే మత్స్యేంద్రనాథుడు అనేటువంటి శరీరము సప్తధాతువులతో ఏర్పడినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి అని అర్థం అండి. అతనికి శిష్యుడు పేరు చౌరంగీనాథుడు అండి. మనం ఎట్టాగైతే శివరామ దీక్షుడి పేరు చెప్పుకుంటామో దానికి ముందు ఆయన కూడా ఆయన గురు పరంపర చెప్పుకోవాలి కదా. అందుకని ఆయన చెప్తున్నాడు, చౌరంగీనాథుడు అవయవహీనుడు అండి. అవయవహీనుడు అంటే చెప్పాను మీకు నేను దాని పదం, అశరీరుడు అని అర్థం. చెప్పారు. మత్స్యేంద్రనాథుడి సప్తధాతువులతో కూడినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తికి అశరీరుడైనటువంటి చౌరంగీనాథుడు శిష్యుడు. ఈ మత్స్యేంద్రనాథుని దర్శనం వలన అశరీరుడైనటువంటి ఆయన మళ్ళీ శరీరంతో కొద్ది రోజులు బోధించాడు. అశరీరుడైనప్పటికీ అతని శరీరంతో ఉన్నట్లు మిగతా వాళ్ళకి కనిపిస్తాడు కదా. ఆ తరువాత మత్స్యేంద్రనాథుడు అచల సమాధిని చూసుకోండి, నేను అక్కడ ఉండేది చదివాను. అచల సమాధి పెట్టాడు వాడికి, మొత్తం చేపలు టాప్ పెట్టేసినాడు, ప్రింట్ వేసినాడు. డిటిపి చేసేటోనికి అది చా వచ్చి టా కనపడినట్టుండదు వాడికి. అది ఆటల సమాధి కాదండి, చూసుకోండి. అందుకనే పుస్తకం వ్యాఖ్యానంతోనే వ్యాఖ్యాత కావాలి దానికి, బుక్ ఎవరింటి వాళ్ళు చదువుకుంటూ రాదు. మత్స్యేంద్రనాథుడు అచల సమాధికి సరియగు. అచల సమాధి అంటే ఎవరు? అచల పరిపూర్ణుడికి అచల సమాధిలో ఉండేది వాళ్ళ గురువే ఉంటాడు, ఆయన ఉండడు ఇంకా. నాకు గమనించాలి, ఇప్పుడు పూజారి వెంకటేశం బోధించేటప్పుడు పూజారి వెంకటేశం ఉంటే బోధ రాదు. తలపల మురత్నం గారు వస్తేనే ప్రబోధ మొదలవుతుంది. పూజారి వెంకటేశం ఉంటే బోధ కూడా ఇన్ని రోజులు మీరు వినలేరు. అదే విషయం. కాబట్టి అచల సమాధికి సరైన విధముగా అనుభవించాలని నిశ్చయించుకున్నారు. ఎవరు? మత్స్యేంద్రనాథుడు అవయవహీనుడు అచల పరిపూర్ణ గురుమూర్తి అశరీరుడైనటువంటి చౌరంగీనాథుల్లో నుంచి కొద్ది రోజులు బోధించాడట. అదే ఇప్పుడు నేను చెప్పింది మీకు, తలపల మురత్నం గారు బోధిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా పూజారి వెంకటేశం ఎవరికి ఉపదేశం వేయడండి. ఉపదేశం ఇస్తే అతన్ని కడతీర్చే బాధ్యత పూజారి వెంకటేశాన్ని ఉంటది. నో ఇంకా ఈ ఉపదేశం వీడు తలపల మురత్నం గారే వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు కాబట్టి నా దగ్గరికి ఎవరైనా ఉపదేశానికి రావాలంటే గురువును పిలుచుకోరండి. అంటే మీకు గురువు ఉపదేశం ఇస్తాడు, శిష్యుడు తీసుకుంటాడు. మీ ఇద్దరిని కడతీర్చే బాధ్యత గురువు గారైనటువంటి అచల ప్రవక్త, శ్రీమించిన అచల ప్రవక్త తలపల మురత్నం గారిది. ఆయనే శ్రీకృష్ణుడు అన్న, దక్షిణామూర్తి అన్న, ఎవరైనా ఆయనే. ప్రత్యేకంగా పూజారి వెంకటేశ్వర గారికి ఉపదేశం వేయడు ఇంకా. అది మీకు సందేశం చెప్తున్నా ముందే. అందువల్ల ఈ రహస్య సంకేతాన్ని ఎవరు? మత్స్యేంద్రనాథుడు. ఇక్కడ మీకు తలపల మురత్నమే చెప్తా ఉండేది, పూజారి వెంకటేశం కాదు. ఆ మత్స్యేంద్రనాథుడు అచల నిష్ఠలో చౌరంగీనాథుడి నుంచి గోరక్షనాథుడికి చెప్పాడు. చూసారా గురుబోధ ఎట్లుంటదా? గోరక్షనాథుడికి చెప్పాడు. అదే నేను మీకు రోజు చెప్పేది కూడా అదే. మీరు నాకు అర్థం కాలేదు గురువు గారు అంటారు చూడండి, అది కావూరి నాగేశ్వర ప్రసాద్కి అర్థం కాంది. మీకు అర్థమైనటువంటిదే అర్థం కాలేదని చెప్తున్నారంటే ప్రపంచం కోసం మీలో నుంచి గురువు ప్రశ్నించే మాట అది. మొదటి నేను రెండవ నేనైన కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనికి వచ్చి నాకు అర్థం కాలేదు గురువు గారు అంటాడు. అంతేగాని పరిపూర్ణుడికి అర్థం కాకపోయేది ఏముండదు, అర్థం కావాల్సిన అవసరం కూడా అది లేదు. కాబట్టి గమనించండి, రహస్య సంకేతాలు ఇప్పుడు మీకు అది మీకు మాత్రమే సొంతం. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. ఈ రహస్య సంకేతాన్ని
అతడు గోరక్షనాథునికి చెబితే గోరక్షనాథుడు యోగ రూపి అస్పర్శ యోగ రూపి అచల పరిపూర్ణుడు కమలిని సరోవరము మరియు విషయ నాశనమునర్చడి కాలుడే అతడు. కమలిని సరోవరం పువ్వులు నాశనం చేసేవాడని కాదు. ఈ గోరక్షనాథుడు సాక్షాత్తు దక్షిణామూర్తే మత్స్యేంద్రనాథుడైన ముగ్గురైందండి. మత్స్యేంద్రనాథుడు, చౌరంగీనాథుడు, గోరక్షనాథుడు. నాథ సంప్రదాయం ఇది. ఈ నాథులంతా కూడా ఎటువంటి వాళ్ళు అంటే సాక్షాత్తు యమునితో మీటింగ్ లేకుండా చేసేటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తులే వీళ్ళు. కాబట్టి సాక్షాత్తు మరి యముడికి కూడా గురువు అయినటువంటి ఆయన ఈ యొక్క అచల పరిపూర్ణ సాజన్మ సాకార సద్గురుమూర్తి. మళ్ళీ ఆయన పేరే తెస్తాడు చూడండి. ఈ మత్స్యేంద్రనాథుడు ఆయనకు తన అధికారమునంతా ఇచ్చేసి ఆయన్ని ఓంకార పీఠం పైన కూర్చోబెట్టాడు. ఇటు పిమ్మట తర్వాత ఏం జరిగిందంటే గోరక్షనాథుడు శ్రీ శంభుని సమయము నుంచి పరంపరగా వస్తున్నటువంటి, అక్కడ మధ్యలో ఎంతో మంది గురువులు ఉంటారు అనమాట. వాళ్ళందరినీ చెప్పుకుంటా ఉంటే ఏమంటారు, ఇది పుస్తకం లెంగ్తీ అవుతుందని వాళ్ళ గురించి రాయలేదు. కాబట్టి ఈ శ్రీ శంభుని సమయం నుంచి పరంపరగా వస్తూ ఉన్నటువంటి అద్వైతానందమును శ్రీ గహినీనాథునకు సమూలంగా ఉపదేశించేశారండి. ఈ గహినీనాథుడు లేక గహినీనాథుడు ఇది ఎవరంటే ఈ జ్ఞానేశ్వరికి గురువుకి గురువు అండి. జ్ఞానేశ్వరి గురువుకి గురువు. ఆ గహినీనాథుడు ఈ కలియుగంలో జస్ట్ కొన్ని 400-500 సంవత్సరాలకు ముందు భూతకోటిని, ఈ కలియుగంలో అల్పాయుష్కులు పరిపూర్ణం తెలియకుండానే జనన మరణ చక్రంలో ఉంటారే పాపం, వీళ్ళందరినీ వివరంగా కవిత్వంతో వీళ్ళని అనుగ్రహించాలని లోక సంగ్రహమే వాపి లోకం యొక్క క్షేమాన్ని కోరి భూత కోటిని ప్రతి ప్రాణిని తరింపజేసేదానికి నంబర్ 5 నివృత్తినాథులకు బోధించారండి. నంబర్ 1 మత్స్యేంద్రనాథుడు, నంబర్ 2 చౌరంగీనాథుడు, నంబర్ 3 గోరక్షనాథుడు, నంబర్ 4 గహినీనాథుడు, నంబర్ 5 నివృత్తినాథుడు. ఇది నాథ సంప్రదాయం వల్ల చివరి నాథ వస్తుంది. శ్రీ నివృత్తినాథుడు ఆదిశంకరుని మొదలుకొని శిష్య పరంపర చేత రహస్యంగా బోధిస్తూ సంప్రదాయం నా వరకు వచ్చిందండి. నా వరకు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ వరకు అని అర్థం. ఇట్టి సాంప్రదాయాన్ని నువ్వు స్వీకరించి అంటే పూజారి వెంకటేశం బాగా ఇని కలికాలము చేత కల్పించబడిన వస్తువులు నిజమనుకొని భ్రమించే కాలమే కలికాలం. కలి అంటే అది అర్థం. కలి అంటే కల్పించబడిన వస్తువులను నిజమనుకొని భ్రమించే కాలమే కలికాలం. ఈ కలికాలంలో భక్షింపబడుతున్నటువంటి జీవులను దేని చేత, అది కావాలి ఇప్పుడు మనకు, దేని చేత భక్షించబడతా ఉన్నారు జీవులన్నీ చెప్పండి, చూడండి, ట్రై చేయండి. జీవులన్నీ కూడా భ్రమతో భక్షింపబడుతున్నారు. ఎస్, వెరీ క్లియర్ అండి. ఎంత క్లారిటీ అండి. నేను చెప్పబోయేది బాగుంది అనుకున్నాను, మీరు చెప్పేది బహు బాగుందని నా చేతనే అనిపింపజేస్తున్నారు తండ్రి. నేను చెప్పాలనుకున్నది బాగుంటుంది చూడండి, మీరు చెప్పింది దానికంటే బాగుందని మీకే తెలుస్తుంది చూడండి. నేను వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే దేని చేత భక్షించబడుతున్నారు అని. జనన మరణాల చేత అంటే 2 పదాలు చెప్పాలనుకున్నా నేను. జనన మరణాల చేత జీవులు భక్షించబడుతున్నారని చెప్పాలనుకున్నా. ఆహా, ఈ రెంటికి ఒకే పదం ప్రయోగించారు మీరు. జనన మరణాలనే భ్రమ చేత భక్షించబడుతున్నారు. ఎస్, నేను చెప్పేది బాగుంటే మీరు చెప్పేది బహు బాగుంటుంది ప్రజలకి. ఇప్పుడు పుస్తకాలు, పాటలు, పద్యాలు పనిలేదు ఇంకా. గురువు అందించినటువంటి జ్ఞానంలో నుంచి నిన్ను గురువుగా భావించే వాళ్ళకి మీరు అందించేస్తారంతే. అది పరంపర రావాలి. కాబట్టి కలికాలము చేత జనన మరణ భ్రమ చేత భక్షించబడుతున్నటువంటి ప్రాణుల్ని రక్షించేదానికి వింటున్న ప్రతి శ్రోతను
పూర్తి సహజన్మ సాకార సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నారు జ్ఞానేశ్వరి. కాబట్టి నివృత్తినాథులు అనేటువంటి నా సద్గురుమూర్తి సహజంగానే దయా సముద్రుడు. చూస్తున్నారు కదా ఆ నివృత్తినాథుడు ఈ తలపరమురత్నం గారిలో వచ్చి ప్రతిరోజు నేను పెట్టేది ఇప్పుడు మీరు నా సోదరుడు పెడుతున్నాడు చూశారు కదా, జ్ఞానయజ్ఞంలో చెప్పేటువంటి వాక్యాలకు ధీటుగా ఇది తలపరమురత్నం గారే పలుకుతున్నారనే నిరూపణగా పరిపూర్ణ దయానిధి వై హరి గారు గురువు గారు చెప్పినటువంటి రచన పంచామృతాలని రోజుకొక వాక్యం వినిపిస్తున్నారు చూసారా. మనం గంట సేపు మాట్లాడేటువంటి మాట తలపరమురత్నం గారు ఒక్క నిమిషంలోనే చెబుతున్నారు మీకు. వారు ఒక నిమిషంలో చెప్పే మాట నేను గంట సేపు మాట్లాడుతున్నాను తప్ప నాదేం లేదు ఇక్కడ. ఈ విషయాన్ని నిరూపించడానికి మరి నా అనుమతి అవసరం లేకుండానే తనకు తానుగా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా కాకతాళీయం అన్నట్టు కాకి వచ్చి కూర్చుంటనే తాటిపండి పడిపోయినట్టుగా నిమిత్త మాత్రంగా నన్ను చేసుకుని తలపరమురత్నం గారు ఎన్ని వందల రోజులు బోధిస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాం. చూసారా. కాబట్టి ఇది గురువాజ్ఞ అని మనకి ఇప్పుడు అర్థమైంది. ఇది మన ఇద్దరు కూడా ఇది గురువాజ్ఞ పాటిస్తున్నామే తప్ప మనకు నిమిత్త మాత్రులము. అంతటా జగత్తుకు శాంతి ప్రధానమనర్చేటువంటి సద్గురుమూర్తి వర్షాకాలపు మేఘం వలె లేచారు పౌష్య పౌర్ణమి జ్ఞానయజ్ఞం పౌష్య పౌర్ణమి 2021లో దుఃఖంతో ఉన్న వారిపై కరుణించి విద్యాసాగరుల మదిలో మెదిలారు. గీతార్థాన్ని ప్రజలకు గురిగుచ్చాలనేటువంటి ఆ యొక్క విద్యాసాగరుల శాంత రస ప్రభావమే ఈ జ్ఞానయజ్ఞం. అందులో ఈ గ్రంథాన్ని నాకు సూచించినది కూడా సద్గురుమూర్తి దక్షిణామూర్తి. లేకపోతే 21 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తర్వాత నేను చెప్పనని భీష్మించుకు కూర్చున్నటువంటి నేను చెప్పననేది కూడా ఎరుకే కదయ్యా. ఎరుగననేటిది ఎరుకే ఎరుగుదునని తనను తాను ఎరిగినదెరుకే అంటాడు కృష్ణప్రభుడు. నాకు తెలుసు అనేది ఎరుకే, నాకు తెలియదు అనేది ఎరుకే కదండి. కాబట్టి 21 రోజులు చెప్పిన తర్వాత చెప్పనని మీరు ఎలా అంటారండి? మీరు మాకు భగవద్గీత బోధించాల్సిందే, కైవల్యాశ్రమ లోగిలిలో మీరు అందరికీ కలిగించాల్సిందే అని పట్టుబట్టారు. ఇక్కడ 22వ రోజు విద్యాసాగర్లో అప్పుడు మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ సమయంలో నేను చాతక పక్షి వలె, చాతక పక్షి అటువంటి పక్షి ఉండదండి. చాతక పక్షి అంటే వర్షం కోసం ఎదురు చూసేటువంటి పక్షి అని అర్థం. వర్షం కోసం ఎదురు చూసే పక్షి వర్షం పడి తడిసిపోదా? అటువంటి పక్షి లేదు. కవి సమయం అది. ఇప్పుడు పోయి చెప్తే ఒప్పుకుంటారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? విద్యాసాగర్ అడగండి. అది ఏదో ఆ రోజు ఐడియా వచ్చింది అటు చెప్పాను, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంట. లేదు ఆయన ఆ సమయంలో నేను చాతక పక్షి వల్ల అతి అనురాగపూర్వకమై వారి ఎదురు నిలబడిపోయాను. ఆ రోజు 22వ రోజు అండి, వేదాంత మోక్షకి 22వ రోజు అండి. ఆ రోజు మరి విద్యాసాగర్ లో వచ్చి గ్రూప్ లో మామూలుగా ఆయన నాతో మెసేజ్ పెట్టడం కానీ అటువంటిది ఉండదు సహజంగా. కానీ ఆ రోజు 22వ రోజు గంట సేపు ఇదే ఆలోచిస్తున్నాడు ఆయన. ఓ పక్క గురు పరంపర గురువుల యొక్క అభినందనలు జరుగుతా ఉంది, మెసేజ్ మీద మెసేజ్ పెడతానే ఉన్నాడు. ఒప్పుకోండి, ప్రకటించండి, మనం ఎక్కువ మందికి జ్ఞానాన్ని అందించడానికే మీరు జన్మించారు, మీరు దయచేసి ప్రకటన ఇవ్వండి, కైలాశ్రమం తరపున నేను భగవద్గీత బోధిస్తాననే మాట చెప్పండి అని మెసేజ్ పెడుతుంది. ఇంకా ఇది పరిస్థితి లేక జ్ఞానేశ్వరి భగవద్గీతను పలానా రోజు నుంచి ప్రారంభించమని పలానా విద్యాసాగర్లు కోరుతున్నారని ప్రకటించారు. అంతేగాని నేను చెప్తున్నాను ప్రకటించలేదండి. అందువల్లనే ఈరోజు నేను మీ చేత ఇంత గొప్ప కీర్తిని పొందగలిగాను. ఈ విధంగా గురు పరంపరగా ఆ యొక్క దక్షిణామూర్తి నుంచి కావూరి నాగేశ్వర ప్రసాద్ వరకు ప్రాప్తించినటువంటి ఈ యొక్క అచల పరిపూర్ణ ప్రబోధ అనేటువంటి ద్రవ్యం, సొత్తు, ప్రాపర్టీ, ఫలము గాని ఫలం ఈ యొక్క గ్రంథం ద్వారా ఉపదేశించి సద్గురు మహారాజు మనకిచ్చారు. అట కాకపోతే ఈ ఆధ్యాత్మిక ప్రబోధలో ఓనమాలు కూడా నేర్చుకోకుండా ఇప్పుడిప్పుడే 4-5 సంవత్సరాలుగా బుడిబుడి నడకలు వేస్తున్నటువంటి నన్ను
ఏ మాత్రం దీన్ని చదివి ఒక్క మాట కూడా చెప్పలేనటువంటి నన్ను మీరు గురువుగా భావించడం, మాటి మాటి గురువు గారు అనడం, ఇవంతా నాకు గురుమూర్తి నుంచి వచ్చిందేనండి. గురుదేవుణ్ణి సరిగ్గా సేవించడం అసలే చేతగానటువంటి నన్ను ఈ గ్రంథాన్ని గురించి, భగవద్గీత గురించి చెప్పమంటే నేనేం చెప్పగలనండి? వాస్తవానికి సద్గురుమూర్తి నన్ను, అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ని, పూజారి వెంకటేశాన్ని నిమిత్త మాత్రంగా చేసుకుని ఈ యొక్క జ్ఞాన యజ్ఞాన్ని మరి జ్ఞానదేవులే, జ్ఞానేశ్వరియే మన చేత దీన్ని ప్రపంచానికి అందిస్తున్నాడని నేను భావిస్తున్నానండి. ఇంకా ఈ విషయాన్ని దయచేసి ప్రతి ప్రత్యక్ష శ్రోత, పరోక్ష శ్రోత, భవిష్యత్తులో వినబోయే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఒక విన్నపం చేస్తున్నానండి. ఈ విధంగా కావూరు నాగేశ్వర ప్రసాద్ని, పూజారి వెంకటేశాన్ని నిమిత్త మాత్రంగా చేసుకుని ఈ గ్రంథము 1116 ఎపిసోడ్లుగా మీ ముందు ఉంచబడిందండి. ఇట్టి స్థితిలో ఏ రోజైనా నేను ఏ వ్యక్తికైనా సపరేట్ రికార్డ్ చేసి పెట్టండి కురుపు నాగేశ్వర గారి ఇక్కడి నుంచి. ఈ పరిస్థితిలో 1113 రోజు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన నా మాటల్లో ఎక్కడైనా ఎవరినైనా ఏ వ్యక్తినైనా నేను మనస్ఫూర్తిగా భావించి, మనస్ఫూర్తిగా వారు నన్ను ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటే, ఏ వ్యక్తి మనసుకైనా నేను గాని కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు గాని ఇబ్బంది పెట్టి ఉంటే, ఓ శ్రోతలారా, మీరంతా కూడా వింటున్నటువంటి మీరంతా కూడా మీ బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, మీ బిడ్డ మీరు పైకి ఎత్తుకుంటారండి, మీ బిడ్డను పైకి ఎత్తుకుంటారు, మొహం మీద తన్నుతున్నాడు, వదిలేస్తారా? నన్ను కావూరు నాగేశ్వర ప్రసాద్ని ఆ విధంగా భావించండి. మీ బిడ్డలాగా నాకు మీరు తల్లి తండ్రి అయి నన్ను ఆదరించండి. ప్రేమ పూర్తిగా కడుపులో బిడ్డ తంతే, బిడ్డను 9 నెలలు మోస్తున్నటువంటి బిడ్డను కడుపులో బిడ్డ తంతే తల్లి అసహించుకుంటుందా? నేను మిమ్మల్ని పెట్టిన బాధ కూడా అలాగే భావించండి. నేను మిమ్మల్ని ఏ రోజు ఏ విధంగా ఎవరిని బాధ పెట్టి ఉన్నప్పటికీ ఆ విధంగా భావిస్తారని ఆశిస్తాను. ఈ విషయాన్ని నేను పైకి చెప్పలేను, మీరు పైకి చెప్పలేరు కనుక ఈ విషయాన్ని లోపలే ఇప్పుడు నేను చెప్పిన విషయాలంతా మీ మనసులో ఉంచుకొని నన్ను మీ మనసులో క్షమిస్తే చాలు. దీనికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి మళ్ళీ గ్రూపుల్లో పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు గాని నేను గాని ఏదో ఏమంటారు చపలత్వం చేత, మానసిక చంచలము చేత ఎవరినైనా ఏ వ్యక్తినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అది వ్యక్తిగతంగా కాదని, కేవలం సద్గురు సందేశాన్ని ప్రపంచానికి అందించే దాంట్లో నా విఫలమేనని పూజారి వెంకటేశం మాత్రమే చేసినటువంటి తప్పుగా భావించి సద్గురు పరంపరలోని మీరు మీ బిడ్డను క్షమించినట్టు నన్ను క్షమిస్తారని ఈ యొక్క జ్ఞానయజ్ఞం అంటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతల్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధాయపడుతూ రేపటి నుంచి సమాపనోత్సవాన్ని ప్రారంభిస్తానండి. సమాపనోత్సవం 3, 2, 1 3 రోజులు అయిపోతుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గురు భక్తి గలవారికి గురు కృప కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమ పద మంగళం. అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో